నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్ నియోజకవర్గం పెద్ద తాళకుంట పార్క్లో డ్రోన్ల ద్వారా ఫాగింగ్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్. రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు. కక్ష సాధింపు చర్యలకు దిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరెన్నో రోజులు ఉండదని ఆగ్రహం. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ. విశ్వంలో భారతదేశం గురువు వంటిదని, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. వివరాల్లోకి వెళ్తే ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన రైతు మండ తహసీల్దార్ సత్యనారాయణ యాదవ్తో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై గ్రామ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ 2001లో వేలేరు గ్రామ శివారులో 2 ఎకరాల భూమిని మా నాయనమ్మ మహబూబి కొనుగోలు చేశారని, నాటి నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సరైన పరిష్కారం లభించడం లేదని తెలిపారు. కనీసం నూతనంగా వచ్చిన ప్రస్తుత తహసీల్దార్ అన్న తమకు న్యాయం చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఫీల్డ్ మీదకి రండి, అన్యాయం ఉంటే అన్యాయం చేయకండి సార్, న్యాయం ఉంటే న్యాయం పరంగా చేయాలి అని చెప్పి ప్రతిసారి వచ్చిన ఇవాళ ఇంత అగ్రెసివ్ గా మాట్లాడే ప్రధానమైన విషయం అన్నారు. మీరు ఒక విషయం అన్నారు రావడంతో మేము అన్ఫిట్ మీరు ఎందుకన్నారంటే మీరు వచ్చి నేను మెమో ఇస్తామా మీ పని నేను చేయలేదు నువ్వు ఇష్టం నా ప్రజాపతి చేయలేదంటే తప్పు చేయట్లేదు సార్. రండి ఫీల్డ్ రండి అన్ని ముఖాలు సిబ్బంది ఉన్నారు కదా సార్ ఎక్కడ నువ్వు పూర్తిగా తెలియకుండా మాట్లాడతాను. అవగాహన ముచ్చట మాట్లాడు. ఎందుకు చెప్పనా నీ ఒక్క పని కాకపోతే ఇంత సీరియస్ పైసలు పెట్టుకున్నాం బెదిరించి తీసుకోలే. నేను చిన్న పిల్లగాన్ని నన్ను సంకలేసుకొని అమ్మింది అక్కడ. నేను ఇప్పుడు చెప్పిన పేరు కత్తి సంబంధం అడుగు చెప్పు తీసుకొని మల్లికార్జున అడగండి ఈ భూమి అమ్మిన లక్ష్మణ్ నాయక్ అడగండి ఈ విషయం ఉన్నదా కోడరు పోసే అడుగులే జిల్లాలో పేరు అడుగులే. ఇప్పుడు ఉన్న తహసీల్దార్ అదే ఈ భూమి అమ్మినట్టు మా అమ్మ సంతకం మా సిబ్బంది కానీ మీ దొంగ పేపర్ మేము చేయకపోతే చెప్పారు. ఎందుకు చేయమంటే ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన రిపోర్ట్ ఏది? మేము ఆర్టీఓ గారి కలెక్టర్ ఆఫీస్ పోయిన కాడ నుంచి 1 నెల రోజులు అవుతాం. 1 నెల రోజుల తర్వాత మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటిది? అవును నువ్వు ఒక్కగా కాదు కదా. ఎన్ని రోజులు ఆగాలి చెప్పు. ఇంకో 1 నెల రోజులు 2 నెలలు చెప్పండి. అయ్యి మధ్య నీకు రాబో నేను చేస్తాను ఏదో ఒకటి అని చెప్తాను. నేను అది నేను ఇచ్చిన నువ్వు కోట్ల తయారు కరెక్ట్ ఉంటే ఒప్పుకో, తప్పు ఉంటే కోట్ల ఛాలెంజ్ చేసుకో. కోట్ల ఛాలెంజ్ తప్పుంటే చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు అన్న టైమే కదా సార్. ఇప్పుడు మాట్లాడిన ఆడియో కూడా ఉంటాయి, కమిటీ కూడా ఉంటాయి. మీరు పంపండి సార్. అదే సార్ ఈ విషయాన్ని 1 నెల రోజుల పాటు ఎందుకు మమ్మల్ని ఆపి నేను రాకపోతే ఇవాళ కూడా ఆపేదే కదా. మా పని నేను చేస్తాను. మీతో ఏమంటారు ఆ రోజు మీరే కదా నిన్నే మాట్లాడింది సార్. మాట్లాడింది సార్. ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? న్యాయం ఏదైతే నచ్చలేదు సార్. మీరు దొంగ కాయిదాలు సృష్టించినట్టయితే మా మీద రిపోర్ట్ మీరు దొంగ కాయిదాలు సృష్టించాలని చెప్పి రండి సార్. ఇది నా ఊరు కాదు. ఇది కరెక్ట్ కాదు సార్. నిజం సార్, చాలా బాగా మీరైతే కరెక్ట్ కాదు సార్. నేను చెప్తున్నా ఆమె ఎంత బాధపడ్డది, ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు నా ఆవేదన అవి జ్యోతి వారి చేస్తాం కానీ వాళ్ళు ఏమనుకుంటారు మీ ఇష్టం. ఇక అంతే మొక్కాలి 2 మీరు ఇప్పుడే మాట్లాడుతుంది ఇంకేం చేస్తాం
సార్, ఇదైతే కరెక్ట్ కాదు. కేసీఆర్ కూడా మాట్లాడాడు. మీరు చేసిందే కదా సార్, మనం ఏం చేస్తాం సార్? న్యాయం చేయమని అడుగుతాం. రెండు చేతులు ఎత్తుకొని ఇట్లా అడుక్కుంటాం, న్యాయం చేయమని. సీనియర్ సంపాదకులు కామ్రేడ్ పొత్తూరి వెంకటేశ్వరరావు వరంగల్ జిల్లాలో ఇటీవలే దారుణ హత్యకు గురైన బొమ్మినేని సునీల్ రెడ్డిలకు వేములవాడ ప్రెస్ క్లబ్ 143 ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. వరంగల్ జిల్లాలో జరిగిన సునీల్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాషం భాస్కర్ రెడ్డి, మహమ్మద్ రఫీ, బోనాల రవి, రాజేందర్, కమలాకర్, సామాజిక కార్యకర్త తామస్లు పాల్గొన్నారు. కామ్రేడ్ పొత్తూరి వెంకటేశ్వరరావు, జోహార్ కామ్రేడ్ పొత్తూరి వెంకటేశ్వరరావు, జోహార్ పొత్తూరి రెడ్డి, జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు. ఈరోజు సీనియర్ సంపాదకులు, ప్రముఖ దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రప్రభ లాంటి పత్రికల్లో సంపాదకులుగా విశిష్ట సేవలు అందించి స్వర్గస్థులైనటువంటి పొత్తూరు వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఇటీవలే వరంగల్ పట్టణంలో, వరంగల్ జిల్లాలో హత్యకు గురైన సునీల్ రెడ్డిలకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. క్యాండిల్ ర్యాలీ తీసి వారికి నివాళులర్పించడం జరిగింది. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు మనని వీడిపోవడం నిజంగా విచారకరం. పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలను మనం మరణం వేసుకోవాల్సిందే. భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు మన మధ్యలో ఉన్నాయి. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటున్నాను. అలాగే సునీల్ రెడ్డి హత్యను వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జర్నలిస్టుల భద్రతకై ప్రత్యేక చట్టాలు తేవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన కార్యక్రమంలో పాల్గొన్న నా సహచర మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు, జోహార్ పొత్తూరు వెంకటేశ్వరరావు. రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవుపల్లిలో నిధులు లేక నిలిచిపోయిన యువజన భవనం, లైబ్రరీ భవనాలను యువజన విభాగం అధ్యక్షుడు అక్కెం రఘు యాదవ్ సమక్షంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, తెరాస నేతలు ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. యువజన భవనం, లైబ్రరీ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్తో అన్నారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ మాట్లాడుతూ నిధులు లేక నిలిచిపోయిన యువజన భవన నిర్మాణం, లైబ్రరీ నిర్మాణాలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలో ఈ పనులను పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక విభాగం నాయకుడు ఎన్ను శ్రీనివాసరెడ్డి, తెరాస నేతలు రాము యాదవ్, మైసిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు సెటల్ అంటే కాదంటారు కదా, మనం ఏమైనా చేసి సెటల్ తెప్పించి అవు లైబ్రరీ పెట్టుకుంటాం, అది ఇస్తామని చెప్పాలి. అంటే ఏంటంటే పెద్ద
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్ పెద్ద తాలికుంట పార్కులో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ద్వారా దోమల నివారణ కొరకు పిచికారీ వేయడం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, కార్పొరేటర్ రావుల విజయ్ జంగయ్య, డివిజన్ ప్రెసిడెంట్ వనం శ్రీరామ్ రెడ్డి, తెరాస నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజేంద్రనగర్ రీజియన్లో అత్తాపూర్ అన్ని 5 డివిజన్లు కలిసి డ్రోన్ ద్వారా ఈరోజు దోమల నివేదిక. ఎందుకంటే మనకు చాలా చెరువులు ఉండడంలో, వర్షాలు లేక మురికి ఉండడంలో గుంటలన్నీ కూడా నిండి అన్ని కూడా మురికి వాసన నుండి దోమలు రాత్రి కూడా పిల్లలకు కలిసి ఇళ్ళ దాకా తిరిగే దోమలు రావడం నిజంగా ఈరోజు దీని ద్వారా మనకు అందరూ కూడా ఎంతో ఆనందంగా, అధికారులు కూడా దీన్ని గమనించి ఇలాంటివి అయితే బాగుంటుందని తెచ్చి ఈరోజు మన రాజేంద్రనగర్ చూడడం చాలా సంతోషం. మొన్న మూసీ నదిలో కూడా ఇవన్నీ సాఫ్ చేయడంలో పక్క వాళ్ళని కూడా అడిగితే దోమల నివేదిక మాకు చాలా తక్కువైందని చెప్తున్నారు. ఇక్కడ కూడా చాలా అపార్ట్మెంట్ ఉన్నాయి. ఇలాంటి చెరువులలో మన దగ్గర ఒక 5-6 చెరువులు ఉండడం జరిగింది ఇక్కడనే, కానీ పట్టుకుంటే ఇవన్నీ కూడా అనుకోని ఈరోజు డ్రోన్ ద్వారా మనకు అందరు కూడా ఇవన్నీ పోతాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కనిపెడుతుందో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అధికారులు కూడా దీన్ని సహకరించి దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఏ విధంగా తీసుకుపోతే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి అధికారులు కూడా సలహాలు ఇచ్చి ముఖ్యమంత్రి కూడా కూర్చొని ప్రజలకు ఏది ఇబ్బంది లేకుండా ఉండాలని, ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పి ఆనాడు మన ముఖ్యమంత్రి గారు ఒకటే బంగారు తెలంగాణ ప్రజలందరూ కూడా కలగాలంటే ఇలాంటివి చేసినప్పుడు బంగారు తెలంగాణ కలగంట. అందుకని ఇలాంటి ముఖ్యమంత్రి కూడా మనకు చాలా అదృష్టం. అందుకని దీనికి ఈరోజు చూస్తున్నాం దోమలన్నీ కూడా రేపు ఇవన్నీ మొత్తం మూసీ నది పడతాయి. ఇవన్నీ ఇక్కడ చిన్న కుంటలలో, ఎందుకంటే రాత్రి కాగానే ఇళ్ళకి రావడం, ఇళ్ళక్కడ రోగాలు రావడం, ఎందుకంటే మనం కరోనా చూస్తున్నాం. మనం అందరం కూడా దేశం మాత్రం కూడా ప్రపంచ దేశాలందరూ అన్నింటిని కూడా వణికిస్తున్నారు. ఈరోజు మన హైదరాబాద్ కూడా నిర్మూలన రావడం జరిగితే వెంబడే దాన్ని అరికట్టడం కోసం సీఎం గారు కూడా దాని వెంబడి తొందరనే రియాక్షన్ తీసుకొని ఏ విధంగా దీన్ని అరికట్టాలని కట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్లో వచ్చే వాళ్ళకు కూడా అందరికీ సీఎం గారు ఒకటే ఎయిర్పోర్ట్లో దిగే వాళ్ళకి అందరూ కూడా చెక్ చేసి పంపించాలని ఒక డాక్టర్ని కూడా పెట్టడం జరిగింది. అందుకని ఇవన్నీ ఎంతో మంచి పని చేసే సీఎం గారిని మనం తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఎంతో అభినందిస్తున్నాం. మనం ఈరోజు అందరం కూడా అధికారులు కానీ మనం కానీ ప్రజలు కూడా దీన్ని సహకరించి దీన్ని ఇంకా ముందు తీసుకుపోయి ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలని చెప్తాం. ఇలాంటివి ఉండేపట్టుకునే ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటున్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ అత్తాపూర్ డివిజన్లో డ్రోన్ ద్వారా మన ఇంట్లో మా ఎమ్మెల్యే గారు, మేము, మా తోటి కార్పొరేటర్ రాజేంద్రనగర్ కార్పొరేటర్ శ్రీలత గారు, మేము అత్తాపూర్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య, మేము అత్తాపూర్ డివిజన్లో మూసీ పరివాహక ప్రాంతం కాబట్టి 15 రోజుల క్రితం ఈ డ్రోన్ ద్వారా మందు పిచికారీ చేసి చూసాము. అక్కడ మంచి రిజల్ట్ కనబడింది. కాబట్టి ఇక్కడ మా పెద్ద తాళ్ళకుంట కుంట ఉంది, మురికి వాటర్ వస్తుంది అంతా. అందుకు గాను ఇక్కడ కూడా పెడితే మన పబ్లిక్ మస్కిటోస్ రాకుండా అవి రాకుండా చాలా బాగా ఉంటారని చెప్పి మనం ఇక్కడ ఈరోజు పెట్టియడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ద్వారా ఇనాగ్రేషన్ చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారన్న నెపంతో రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, కొండ రాజిరెడ్డి, రాజ్ కిరణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, గండిపేట పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చెప్పి 111 జీవోలు జారీ చేసినటువంటి ప్రభుత్వం మరియల్లా రంగారెడ్డి జిల్లాలో పన్వాడలో ఇదే కేటీఆర్ గారు
మరి అదే పరివాహక ప్రాంతంలో 25 ఎకరాల ఫామ్ హౌస్లో అక్రమ కట్టాలలో ఉండడం చాలా అన్యాయం, దుర్మార్గం. అది ప్రజల పక్షాన నిలబడి రేవంత్ రెడ్డి గారి ఈ తెలంగాణ ప్రజలకు మొత్తము గుర్తుపట్టి చూపించుడు కాబట్టి దాన్ని వెంటనే ఇతను అరెస్ట్ చేయాలి, మమ్మల్ని ఎదిరిస్తుండు, మాకు ప్రతిపక్షంగా వ్యవహారం చేస్తుండు, ఇతను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన తొక్కేయాలనే ఉక్కుపాదాలతోటి ఇలా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అటువంటి ఆ ఉక్కుపాదానికి భయపడలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇలా డ్రైవ్ అనేటువంటి కెమెరాలతో చూసిండు అనేటువంటి దాంతో మొత్తం వీళ్ళు అరెస్టు చేయడం, డ్రోన్ కెమెరాలతో అరెస్ట్ చేయడం వల్ల అరెస్ట్ చేయడం అనేది అన్యాయం. మరి ఇలా మీరు ఆ ఫామ్ హౌస్లో మరి ఏం చేస్తున్నారు, అక్రమాలు చేస్తురా, మరి ఇలా సమాజానికి చెందినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తురా, మరి మీకు ఎందుకంత భయం అవుతుంది అని చెప్పి మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారిని వెంటనే విడుదల చేయాలి. మరి అదే గండిపేట ఈ రిజర్వాయర్లకు ఉన్న పరివాహక ప్రాంతాలకు ఉన్నటువంటి వేరే అక్రమ కట్టాలను కూల్చివేయాలి, కానీ మీ ఒక్కలే ఎందుకున్నారని చెప్పి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన అడుగుతూ ఉన్నాడు. మరి వెంటనే రేవంత్ రెడ్డి గారిని విడుదల చెప్పాలని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫామ్ హౌస్లో ఉన్నటువంటి బినామీ భూములను ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డిని డ్రోన్ కెమెరాల ద్వారా దాన్ని వీడియోలో సృష్టించారనే ఉద్దేశంతో అక్రమ కేసులు బనాయించి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేయడం ఇది వాస్తవిక చర్య. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రశ్నించే గొంతు ఉండకూడదని వాళ్ళ ఉద్దేశం. ఇవాళ ప్రతిపక్షాలన్నింటినీ మింగేయాలనే ఆలోచనతోని, దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేయడం మేమందరం గర్హిస్తున్నాం. హైదరాబాద్ అల్లాపూర్ డివిజన్ వార్డు కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ లీడర్ వేముల సత్యం జన్మదిన సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్తో కలిసి కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బంధువులకు చెందిన ఫామ్ హౌస్లో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినందుకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి యాదవ్ మాట్లాడుతూ కేటీఆర్ను ఆందోళన ఎక్కించేందుకు అడ్డంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఏదో విధంగా భయపెట్టేందుకు రేవంత్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరెన్నో రోజులు ఉండదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని ఏదో విధంగా జైలు పాలు చేయాలని, కక్ష సాధింపులకు దిగడం వల్ల తగిన బుద్ధి ప్రజలు చెబుతారని ప్రజలకు తెలియజేసేందుకు ఈ రాస్తారోకో నిర్వహిస్తున్నామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాలి యాదవ్ తెలియజేశారు. ముందుండి పోరాడతాం. మమ్మల్ని తీసుకుపోయి జైల్లో వేసిన ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా మేము భయపడమని చెప్పేసి మేము ఉద్యమాలు చేస్తాం. ప్రజల పక్కన నిత్యం పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేము ఇవాళ కొల్లాపూర్లో రాస్తారోకో చేస్తా ఉన్నాం. నిరుపేద కుటుంబాలకు ఇండ్లు లేవు, నిరుపేద కుటుంబాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. కాబట్టి ప్రజల పక్కన ప్రతిపక్షంలో ఉండి ఒక ఎంపీగా బాధ్యత గల వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ ప్రజల పక్కన నిలబడి పోరాటం చేస్తే మీరు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులను తీసుకొచ్చి జైల్లో పంపించి కేసులు పెట్టి వాళ్ళని లోపడి చూస్తే
ప్రజలేం భయపడరు. రైతులను కాపాడండి. రైతులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు చేసినటువంటి కందుల కేంద్రాలు లేవు. రైతు బంధువులకు డబ్బులు ఇచ్చే లేదు, గొర్రెలకు లేదు, పేదోడికి ఇండ్లు ఇస్తలేడు. రేవంత్ రెడ్డి గారిని ఇవాళ జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు పట్టణాభివృద్ధి కార్యక్రమాలను మొన్న తీసుకున్న ప్రోగ్రాంకు భిన్నంగా ఇలా పట్టణాలు అభివృద్ధి చేస్తామని మీరు అంటున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి కూడా ప్రతి కార్యకర్త ప్రజల దగ్గర తీసుకుపోతామనే విషయాలను దాదాపుగా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలను మేము వ్యతిరేకిస్తాం. ఈ జైళ్ళకు పంపితే భయపడి ఏదో చేతులు మూసుకొని కూర్చుంటామని కూడా మాత్రము చాలా తప్పు. ఎవరైతే కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని తీసుకుపోయి మీ పార్టీలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి విషయాలు మీవి చాలా దుర్మార్గం. మీ కుమారుడు అన్నటువంటి కేటీఆర్ గారు రేపో మాపో పట్టం కట్టడానికి ముఖ్యమంత్రిని చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లోకి పంపేది చాలా తప్పుడు. ఏదో నేరం చేసినట్టు ఘోరం చేసినట్టు వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆయన అనుచరులను తీసుకుపోయి జైల్లో పెట్టి భయప్రాంతులు చేసి ఇవాళ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని దోమ్ కేంద్రాలు పెట్టిందని వాళ్ళ కుటుంబ సభ్యుల వెనక చేతులు పెట్టడము అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనుక్కోవడమే కాకుండా గెలిచిన నాయకులను కొనుక్కోవడమే కాకుండా మళ్ళీ ఎక్కడన్నా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాల పట్ల మీరు చేస్తున్నది తప్పు అని ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి వాళ్ళు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు అంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవినీతిని మీరు అంటే అవినీతిని ప్రశ్నిస్తేనే జైలులో పెడతారా? రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తపూర్ డివిజన్లోని శ్యాంబాబా రథయాత్ర ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శ్యాంబాబా రథయాత్ర ప్రచార రథం జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్లో ఉన్న శ్యాంబాబా దేవాలయంలోని జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్యాంబాబా రథయాత్రలో మహిళలు, పిల్లలు భారీగా పాల్గొన్నారు. శ్యాంబాబా భజన కీర్తనలు ఆలపిస్తూ కాచిగూడలో ఉన్న శ్యాంబాబా దేవాలయంలో ఈ జెండా ప్రతిష్ఠిస్తారు. मित्र मंडल की ओर से आपका हार्दिक स्वागत है। निकल जा अभी को కర్నూలు జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద మోడీ దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. ప్రహ్లాద మోడీకి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఘనంగా ఆహ్వానం పలికి ప్రత్యేక అతిథి గృహంలో బసను ఏర్పాటు చేశారు. పూజాది కార్యక్రమంలో పాల్గొని శ్రీశైల మల్లన్నకు బ్రహ్మరాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామి అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకుల వేద పండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని ప్రహ్లాద్ మోడీకి అందజేశారు. అనంతరం ప్రహ్లాద్ మోడీ విలేకరులతో మాట్లాడుతూ హిందూ ధర్మంలో జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉందని, విశ్వంలో భారతదేశం గురువు వంటిదని, ప్రస్తుతం భారతదేశం వివాదాలతో అట్టడుగుతుందని, వివాదాల నుండి బయటపడాలని, ముస్లిం సోదరులు ఎంతో సముచితంగా ఆలోచించి మంచేదో చెడేదో తెలుసుకోవాలని, వివాదాల నుంచి బయటపడాలని, దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
బ్రహ్మయ బ్రహ్మయ యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిద్ బ్రాహ్మణ నమస్కర్యాన్న శ్రీరంగే త్రయేదేతా ఏవ దేవతా ప్రీణాది ప్రియాజ్ఞానందనాయాయ సర్వస్తోమోదిరాత్రోత్తమ మహద్భవతి సర్వస్యాత్యే సర్వస్య చిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. మల్లికార్జున స్వామి దేవతానుగ్రహ కటాక్షసిద్ధిరస్తు దర్శన ప్రాప్తిరస్తు రాజద్వారే రాజముఖే ధర్మదా దిగ్విజయమస్తు అయం ధర్మః ఉత్తరోత్తరస్తు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఏదుట్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల పాలిట కామాంధుడిగా మారాడు. శ్రీ సాయి విద్యానికేతన్ ప్రైవేటు పాఠశాలలో శరత్ అనే ఉపాధ్యాయుడు 4వ తరగతి చదువుతున్న 16 మంది విద్యార్థులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇతడి సొంత ఊరు పెద్దూరు. గత 3 సంవత్సరాలుగా అమ్మమ్మ ఊరు కావడంతో ఏదుట్ల గ్రామంలో స్థిరపడ్డాడు. మద్యం మైకంలో ఇలా చేశానని నిందితుడు చెప్పడంతో ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాగి స్కూల్ పోతున్నా ఇట్లా తాగలవాటు ఉంటే అడగండి. ఈవినింగ్ టైంలో ఏ క్లాస్ పిల్లలు అదే సార్ తాగిన మైకల్లో అంతే ఎర్రగడ్డ జనప్రియ మెట్రో క్లాసిక్ హోమ్ సర్వీస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేయబడిన స్ట్రీట్ లైట్స్ ప్రారంభోత్సవానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. మెట్రో పోలీస్ ప్రెసిడెంట్ వైవి నరసింహారావు, డి ఉమాశేఖర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ రవిశంకర్, జనరల్ సెక్రటరీ ఏ సూర్యనారాయణ, జాయింట్ ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ బి సంతోష్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు డి సంజీవ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజేంద్రనగర్ నియోజకవర్గం పెద్ద తాలకుంట పార్క్లో డ్రోన్ల ద్వారా ఫాగింగ్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్. రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు. కక్ష సాధింపు చర్యలకు దిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరెన్నో రోజులు ఉండదని ఆగ్రహం. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ. విశ్వంలో భారతదేశం గురువు వంటిదని, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.